హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు సింపుల్గా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లోని కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొదటి ముద్దలోని నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు అన్నం అంతా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదండి. కింద లింక్ ఇస్తాను, పైన కూడా ఐకార్డ్స్లో ఇస్తాను, చూసేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడే కొన్ని ఎల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. మొత్తం అన్నీ కొంచెం వేగింది అన్న తర్వాత మాత్రమే ఒక 1/2 స్పూన్ వరకు మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పుని కూడా వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈసారి మీ కారానికి సరిపడే అంత ఎండుమిరపకాయలు అనేవి వేసుకోవాలండి. నేను 3 నుంచి 4 ఎండుమిరపకాయల వరకు వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవారు 6 నుంచి 7 వరకు వేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత 1 కప్పు వరకు కరివేపాకుని బాగా కడుక్కొని తడి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే దీంట్లో వేసుకోండి. కరివేపాకు కడుక్కునేటప్పుడు బాగా రబ్ చేసి కడుక్కోండి, దీంట్లోని మట్టి అనేది ఉంటుంది. చక్కగా కరివేపాకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన ఐకార్డ్స్లో నిలువ పచ్చడి కూడా ఇచ్చానండి, ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదా, ఈ కరివేపాకుని వారానికి ఒకసారి ఇలాంటి పచ్చడి చేసుకొని తినండి. తల ఒత్తుగా పెరుగుతుంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, లేదంటే చిన్న ఉసిరికాయ అంత అనుకోండి, ఆ సైజ్ చింతపండుని తీసుకొని ఈ వేడిగా ఉన్నప్పుడే దీంట్లో వేసేసుకోండి. ఈసారి 1/4 కప్పు కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుని ఈ వేడిలోనే ఒక్కసారి అలా కలిపేసుకోండి. దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వేడిగా ఉంది కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని వీలైనంత వరకు తక్కువ వాటర్ వేసుకొని ముద్దగా పచ్చడి చేసుకోండి. రోటి పచ్చడిలా ఉండాలండి మిక్సీలో చేసినా కూడా. ఇలా రెడీ అయిన పచ్చడిని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఒక్కసారి మీ ఇంటికి వచ్చిన గెస్ట్ ఎవరికైనా చేసి పెట్టారంటే అస్సలు వదలరండి, అంత టేస్టీగా ఉంది. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సింపుల్ తాలింపుని పెట్టుకుందామండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పుని వేసుకొని పప్పులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 1 ఎండుమిరపకాయని వేసుకొని బాగా వేగించేసుకోండి. ఇలా రెడీ అయిన తాలింపుని ఆల్రెడీ రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్టీగా కరివేపాకు పచ్చడి అనేది రెడీ అవుతుందండి. కళ్ళకు కూడా కరివేపాకు అనేది చాలా మంచిదండి. ఒక్కసారి అయితే గూగుల్ చేసేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఇంట్లో అందరికీ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకా పెట్టమని ఇంట్రెస్టింగ్గా తిన్నారు. నాకు ఈ పచ్చడి చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఇలా ఒక చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహాహా, మా అబ్బాయికి కూడా నచ్చిందండి, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching. We are Home Chef and Explorer.